Welcome to the worship services of Lifegate Tabernacle, Safilguda, Hyderabad. మన ఉదయకాల ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధులైన దేవా, మీ పాదాల వందనాలు, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల ఆన్లైన్ సర్వీసెస్లో మీరుండండి. మీ ఆలోచన, మీ తలంపులు నాకు దయచేయండి. భయపడకుడు అని చెప్పిన మాటలు బట్టి మీకు ఆచరిస్తున్నాం. ఎందుకంటే మీరు మా దేవుడుగా ఉన్నారు, మా ప్రభువుగా ఉన్నారు, మా నడిపించేవారు ఉన్నారు, మా బలపరచువారు ఉన్నారు. ఐ విల్ స్ట్రెంగ్తెన్ ది అని చెప్పిన మాటలు బట్టి మీకు ఆచరిస్తున్నాం. ఈ యొక్క సమయాల్లో భయంకరమైన పరిస్థితుల్లో ప్రభువా నాయన, ఈ కరోనా వైరస్ని బట్టి ఎక్కడ చూస్తున్నా ఎంతో భయంగా ఉంది. ఆ భయం నుంచి తప్పించేవారు, మనం బలపరచువారు, ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి మాకు కృపనిచ్చేవారు మీరు గనక మీకు ఆచరిస్తున్నాం. ఉదయకాల ఆరాధన మీరు ఉండండి. మీ ఆలోచనలు, మీ తలంపులు, మీ వర్తమానం మాకు దయచేసి దీవించి ఆశ్రయించి నడిపించమని యేసుక్రీస్తు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరం కలిసి దేవుని ఆరాధిద్దాం. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఎంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఆకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, ఆకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును, అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును, భూమిపై నున్నవన్నీ దేవా నిన్నే పొగడును. భూమిపై నున్నవన్నీ దేవా నిన్నే పొగడును.
లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదను, దేవా ఎల్లప్పుడు నే పాడెదను. నీటిలో నివసించు ప్రాణులు, ఈ భూమిలోని జీవరాశులు, నీటిలో నివసించు ప్రాణులు, ఈ భూమిలోని జీవరాశులు, ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును, ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను, దేవా ఎల్లప్పుడు నే పాడెదను, దేవా ఎల్లప్పుడు నే పాడెదను.
దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలో రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాం. ఉదయకాలంలో ప్రత్యేకంగా ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రజలందరికీ, ప్రత్యేకంగా మా ఎల్జిటి సంఘానికి ఎంతో నేను కృతజ్ఞుడనై ఈ వాక్యభావం, ఆరాధన వాక్యభావం తీసుకొని ఎంతో ఆశతో మీ ముందు కనబట్టకు దేవుడిచ్చిన కృపకై ఆ దేవాతి దేవునికి యుగ యుగంలో మహిమయు ఘనతయు ప్రభావం చెల్లునుగాక. మన ఆరాధన నిమిత్తమై, ఆరాధన వాక్యం కొరకై ప్రభుని మనం ఆరాధించడానికి వీలుగా ఈ ఉదయకాలంలో అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం మనం ధ్యానించుకుందాం. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనాన్ని మనం క్లుప్తంగా ధ్యానించుకుందాం. దేవుడు సమీపించిన కొలది మనము ధ్యానించుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాం. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాలంలో మరో ప్రయాణి పరిశుద్ధ సన్నిధిలోనికి రాగలటకు ఇచ్చిన కృపకై వందనాలు. ప్రత్యేకంగా ప్రభా చదువుకున్న వాక్య భాగంలో మా వెనికిలో దీవించుము, ఆశీర్వదించుంచండి. మేము నీకు నమ్మకమైన సాక్షులుగా, మా ఆరాధన నీకు ఇష్టమైనదిగా, నువ్వు అంగీకరించేదిగా ఉండటకు నీ సాయం చేసి నడిపించము. చదువుకున్న వాక్య భాగంలో మరియు ప్రయాణి సందేహం పట్టుకొంచున్నాం ప్రభా. ఆత్మపూర్ణమై వాక్యంను ధ్యానించుటకు కావలసిన నీ ఆత్మ సహాయము దయచేయమనైనా, నీ ఆత్మ నడిపింపు దయచేయం ప్రభా. ఎందుకంటే మా ఆధారము, మా ఆశ్రయం నీవై ఉంటున్నావు కాబట్టి నీకు వందనాలు చెల్లించుకొంచిన ప్రభా. వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు ప్రభా. రీతిగానే సంఘం ప్రభా, మా ఎల్జిటి సంఘం కొరకై నీకు వందనాలు చెల్లించుకొంచున్నాం. అనేకులు ప్రభా ఈ క్లిష్ట పరిస్థితుల్లో, ఈ భయంకరమైన దినాల్లో మేము ఉంటుండగా మా సహాయము, మా కోట, మా కొండ, మా ఆశ్రయ దుర్గం నీవై ఉంటున్నావు కాబట్టి నీకు వందనాలు చెల్లించుకొంచున్నాం. మమ్మల్ని విడవని, ఎడబాయిని దేవుడని నీకు వందనాలు చెల్లించుకొంచిన మెట్టు ప్రభా. ఉదయకాలంలో ఈ వాక్య భాగంలో మా వెనికిలో దీవించి ఆశ్రయించి నా మైపరుచుకోనమని నన్ను నీకు సమర్పించుకుంటూ ప్రభా, వీక్షిస్తున్న బిడ్డల కంటే ఎన్నో శ్రేష్టమైన వాడిని కాదు ప్రభా. కేవలం ప్రభా నీ ఉచితమైన కృపలో నన్ను జ్ఞాపకం చేసుకున్నావు కాబట్టి నా రక్త ప్రోక్షణ నాకు అనుగ్రహించు. వినుచున్న బిడ్డలకు కూడా దయచేసి నా మైపరుచుకోనమని మమ్మల్ని నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు ప్రభారి శ్రేష్టమైన శక్తి కలిగిన మహోన్నతమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఈ వాక్యముల ద్వారా దేవుడు మనతో ఎంతో మాట్లాడతాడు. ఎంతో చక్కటి వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు యొక్క ప్రత్యక్షతలు, వాటిని ధ్యానించిన కొలది అద్భుతము, అగోచరము. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం అంటాడు, ఆహా దేవుని యొక్క బుద్ధి జ్ఞానంలో బాహుల్యం ఎంత గంభీరం అని మాట్లాడుతూ ఉంటాడు. అవును, ఏ మానవుడు గ్రహించలేనటువంటి ఆ బుద్ధి జ్ఞానంలో బాహుల్యం అంత గొప్పదనమాట. ఆ రీతిగా ప్రియమైన దేవుడు మనం చదువుకున్న వాక్య భాగంలో అదే అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రిక రాస్తూ ఈ 8వ అధ్యాయంలో విగ్రహాధనకు బలిగా అర్పించు వాటి విషయం మాట్లాడుతూ మధ్యలోకి వచ్చేసరికి ఈ వింతైన మాటలు, ఆ వింతైన మాటలు, శ్రేష్టమైన మాటలు, అమూల్యమైన మాటలు రాస్తూ ఏమంటాడంటే, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతల అనబడినవి ఉన్నను మనకు ఒకడే ఒక దేవుడు. ఈ లోకస్తుల వలయం మాది కాక మనకు ఒకటే ఒక దేవుడు ఉన్నాడు. ఆ ఒకడే ఒక దేవుడు, ఆయన తండ్రి అనే దేవుడు. ఆయన ఎవరంటే ఆ దేవుడు తండ్రి అనే దేవుడు. ఆయన నుండి సమస్తం కలిగినాయి, ఆయన నిమిత్తము మనమున్నాం.
మనం ఉన్నామంటే ఆయన నిమిత్తం మనం ఉన్నాం. ఆయన కొరకు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్నాడు అంటే కింది భాగంలో ఏమంటుందంటే, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. మనకు ప్రభు ఒక్కడే ఉన్నాడు. మన ప్రభు, మన రాజు, మా నాయకుడు, మా విమోచకుడు అయినటువంటి ప్రభు ఒక్కడే ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఈ యేసు అనే దానికి అర్థం ఏంటంటే రక్షణ. క్రీస్తు అనే దానికి అభిషక్తుడు, అనగా మనల్ని రక్షించడానికి తండ్రి చేత అభిషేకం పొందిన ఈ యేసుక్రీస్తు అన్నమాట. ఆయన ద్వారా సమస్తము కలిగెను, ఆయన ద్వారా మనం కలిగిన వారు. సృష్టి యావత్తు ఆయన ద్వారా కలిగింది, మనం కూడా ఆయన ద్వారా కలిగినాం. ఏ రీతి కలిగినామో అసలు ఈ దేవుడు ఎవరో కొంచెంగా మనం ధ్యానించుకుందాం, క్లుప్తంగా మనం ధ్యానించుకుందాం. మళ్ళీ ఒక పర్యాయం చదువుతున్నాను. ఆ మాటలో ఉన్న మాటలను మరి ఒక పర్యాయం చదువుతున్నా. మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి, ఈయన తండ్రి. ఆయన అనే మాటలు ఆ పదంలో 3 సార్లు కనబడతాయి. ఆయన మనకు తండ్రి, ఆయన నుండి సమస్తం కలిగాను, ఆయన నిమిత్తము మనము ఉన్నాం. అదే మనము యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మనకు బాగా తెలిసిన వాక్య భాగంలే, మనకు బాగా సుపరిచితమైన వాక్య భాగంలే యోహాను సువార్త మొదటి అధ్యాయంలో తెలుగులో 3వ వచనంలో ఉంటుంది. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఈ సృష్టిలో కలగబడిన ఏదైనా కూడా ఆయన లేకుండా కలగలేదు. అందుకే మీదేమంటాడంటే సమస్తమును, 2వ వచనం చివరి భాగంలో, సమస్తమును ఆయన మూలంగా కలిగింది. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు, కలిగిన సమస్తము ఆయన ద్వారా కలిగింది. అదే మాటను మనం ఇంకొంచెం ధ్యానించినట్లయితే, తండ్రి అయిన దేవుని విషయం ధ్యానించినట్లయితే, అదే ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 15వ వచనంలో ఏముంటుందంటే, ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 15వ వచనం. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 15వ వచనం. ఆయన తన బలము చేత భూమిని సృష్టించాడు, తన ప్రజ్ఞ చేత ప్రపంచమును స్థాపించాను. తన జ్ఞానం చేత ప్రపంచమును స్థాపించాను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచాను. ఎటువంటి గొప్ప దేవుడు, ఎటువంటి గొప్ప సత్యాలు ఈ ఇర్మియా గ్రంథంలో రాస్తూ ఏమంటాడంటే, ఆయన తన బలం చేత భూమిని సృష్టించను, తన జ్ఞానం చేత ప్రపంచమును స్థాపించను, తన ప్రజ్ఞ చేత ఆకాశంలో విశాలపరిచిన ఈ గొప్ప దేవుడు నిమిత్తం మనం ఉన్నాం. ఈ గొప్ప దేవుడి నిమిత్తం మనం ఉన్నాం. అదే మరి ఒక పర్యాయము సామెతల గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనంలో, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనంలో అదే మాటను మన గ్రంథకర్త ఏమంటాడంటే, 3వ అధ్యాయము 19వ వచనంలో ఏమంటాడంటే, జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచెను. ప్రియమైన దేవుని బిడ్డల, భూమి ఆకాశించిన దేవుని సన్నిధిలోనికి ఉదయకాలం మనం వచ్చేట్టున్నాం. ఆయన సన్నిధిలోనికి మనం రావాలంటే ఎంత గొప్ప భాగ్యం. ఆయన సమీపింపరాని తేజస్సులో అమరత్వంతో నిండుకున్న దేవుడై ఉంటున్నాడు. ఆ దేవుని సన్నిధిలోనికి రావాలంటే ఎంత గొప్ప భాగ్యం. మనల్ని ఎటువంటి గొప్ప భాగ్యవంతులుగా చేసినాడు దేవుడు. అందుకే ద్వితీయోపదేశకాండంలో, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, 33వ అధ్యాయంలో, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? అవును, మనల్ని పోలిన వాడు మరొకరు లేరు. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, ఎవరైతే ఆయనను తన ప్రభువుగా దేవునిగా అంగీకరిస్తారో వారికి ఉండే గొప్ప భాగ్యం అంటే మనము ఆయన నిమిత్తం ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే యోబు గ్రంథంలో యోబు ఎంత చక్కగా ఆ విషయాలు వివరిస్తాడంటే, యోబు గ్రంథము 10వ అధ్యాయం ఏమంటాడంటే, 10వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటాడంటే, చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. మనం ఏ రీతిగా సృజించబడ్డామో వివరిస్తూ మాట్లాడతాడు. ఏంటంటే, చర్మముతోనూ మాంసంతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి అనుకుంటూ 8వ వచనంలో, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి నన్ను నిరూపించినాయి. ఇంకా 9వ వచనంలో, జిగట మన్నుగా నీవు నిర్మించినావు.
జిగట మన్నుగా మమ్మల్ని నిర్మించిన మనము అందుకే మన్నైన వారమే. నేల మంటి నుండి నరుని సృజించిన మనకు ఆదికాండం 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో కనబడుతూ ఉంటుంది. 2వ అధ్యాయంలో కనబడుతూ ఉంటుంది. నేల నుండి మంటి నుండి మానవుని సృజించిన ఈ మంటి వాడిని కొరకై దేవుడు ఉన్న తాపత్రయం ఎంత గొప్పదంటే, ఎందుకనగా తన స్వహస్తములతో మనల్ని నిర్మించుకున్నాడు దేవుడు. అందుకే ఏమంటాడు 8వ వచనం, నీ హస్తములు నాకు అవయ నిర్మాణం చేసి ఉన్నాను. నీ హస్తాలు నాకు అవయం. ఏ రీతిగా? చర్మం ఎక్కడ ఉండాలి, మాంసం ఎక్కడ ఉండాలి, నరాలు ఎక్కడ ఉండాలి, ఎముకలు ఎక్కడ ఉండాలి, ప్రతిదీ సమస్తం ప్రభువుకు తెలుసు. కాబట్టి ఎంతో భయంకరమైన దినాల్లో ఉంటున్నాం. ఈ భయంకరమైన కరోనా దినాలకు దేవుడు ఆశ్చర్యత అద్భుత రీతిగా మనల్ని కాస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం ఆయన చేసిన వారం, ఆయన పని అయి ఉన్నాం. అందుకే కిందికి మాట్లాడుతూ ఏమంటాడంటే యోబు గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనంలో, చర్మంతోనూ మాంసంతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంతించితివి, జీవమును అనుగ్రహించి, ఏ జీవమైతే ఆదాం దగ్గర నుంచి పోగొట్టుకున్నామో ఆ జీవం మనకు అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. ఏ జీవంనైతే ప్రభువా మనము ఆదాం ద్వారా పోగొట్టుకున్నామో, మొదటి ఆదాం ద్వారా పోగొట్టుకున్నామో ఆ జీవము మనకు అనుగ్రహించడానికి ఆయన కృప చూపినాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, అందుని బట్టి మనం ఆరాధించాలి. అందుని బట్టి ఆరాధిగా ఇంకా ఏమంటాడు కింది చరణంలో, కింది లైన్లో, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడినావు. ఎప్పుడైతే ఆదాము పాపం చేసినాడో ఈ ఆత్మ పొల్యూటెడ్ అయిపోయింది, ఈ కలుషితం అయిపోయింది. కాబట్టి దాంట్లో నుంచి మమ్మల్ని రక్షించడానికి నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితీవి. ఎందుకంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే అదే దాంట్లో మన యోబు గ్రంథము 33వ అధ్యాయం అనుకుంటాను. యోబు గ్రంథము 33వ అధ్యాయం 4వ వచనం ఏముంటుందంటే, దేవుని ఆత్మ నన్ను సృజించెను. దేవుని యొక్క ఆత్మ చేత మనం సృజించబడ్డా. ఆ సర్వశక్తుని యొక్క శ్వాసము మనకు జీవం ఇచ్చేదైంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, సర్వశక్తుని యొక్క సర్వశక్తుని యొక్క శ్వాసము మనకు జీవం ఇచ్చింది. ఆయన ఆత్మను మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. అందుకే మనం ఎఫ్ఎస్సీల పత్రిక రాసిన ఎఫ్ఎస్సీల గ్రంథంలో 13వ వచనంలో 1వ అధ్యాయం 13వ వచనం గమనించినట్లయితే, ఆయన ఆత్మచేత మనం ముద్రించబడ్డాం. ఏ చచ్చిన స్థితిలో ఉండే ఆత్మ చేత, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బలియాగం చేత. అందుకే మనం చదువుకున్న టెక్స్ట్లో, మనం చదువుకున్న వాక్య భాగంలో మనకు ప్రభు అన్నమాట, మనల్ని విమోచించిన మన ప్రభు, మనకు విడుదలకు చేసిన మన ప్రభు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు. ఆయన ద్వారా సమస్తము కలిగినదేది ఆయన లేకుండా కలిగినది సమస్తము ఆయన ద్వారా కలిగినాయి. మనము ఆయన ద్వారా కలిగిన, అనగా త్రిత్వమైన దేవునిలో మనం ఉన్నాం. ఈ దేవాతి దేవుడు ఒక్కడే అని యేసుక్రీస్తు ప్రభు యొక్క బలియాగం ద్వారా మనం గ్రహించగలిగిన ఆయన అందుకే మొదటి పత్రిక యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏమంటాడంటే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏమంటాడంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో, ఎప్పుడైనాను దేవుని చూడలేదు. 18వ వచనం, ఎవడును మొదటి అధ్యాయం యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మన ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బలపరిచాడు. ఆ తండ్రి అయిన దేవుని నువ్వు గ్రహించాలంటే, తండ్రి అయిన దేవుని నువ్వు ఎరగాలంటే ఆ ప్రియ కుమారుడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఈ లోకానికి రావడమే కాదు, ఆయనను ఆ ప్రియ కుమారుడిని ఆయన ఆ కల్వరిగిరిలో బలిగా అర్పించవలసి వచ్చింది. ఆయన నీకు ప్రభువుగా ఉండడానికి, నీ నాయకుడిగా ఉండడానికి, నీ విమోచకుడుగా ఉండడానికి ఆ ప్రియుడిని ఆ కల్వరిగిరి యాగం ద్వారా అర్పించవలసి వచ్చింది. ఎప్పుడైతే ఆయన అంగీకరించినామో అప్పుడు, అందుకే మనము బాగా తెలిసిన అపోస్తుల కార్యంలో అపోస్తులైన పౌలు ఆ సంఘాన్ని హింసించడానికి వెళ్తున్నప్పుడు, ఆ సంఘాన్ని సర్వనాశనం చేయడానికి బయలుదేరి వెళ్తున్నప్పుడు, ఆ దమస్కు మార్గంలో ఎప్పుడైతే దేవుడు ఆయన సంధిస్తున్నాడో అప్పుడు మొట్టమొదటిగా అపోస్తులైన పౌలు అన్నమాట అంటే, ప్రభువా నీవెవడు అంటాడు. అప్పటికే ఆయనలో కార్యం జరిగిపోయింది. ఆ దేవాతి దేవుని యొక్క పాత్రగా ఆయనను వాడుకోబోతున్నాడు. కాబట్టి ప్రభువా నీవెవడు అంటాడు. అనగా ప్రభువుని ఆయన అంగీకరించినట్టుగా మనం, ప్రభు అంటే లార్డ్, ఆయన మన యజమానుడు, ప్రభు మన యజమానుడు. అదే అంటాడు ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 2వ, మరియు మనకు ఆయన ప్రభు, ఆయన యేసుక్రీస్తు
ఆయన ద్వారా సమస్తమును కలిగినాయి, ఆయన ద్వారా మనము ఆయన ద్వారా కలిగిన వారు. ఇంకా మనం ముందుకు వెళ్ళాలనుకుంటే, ఇంకా లోతుకు వెళ్ళాలనుకుంటే అపోస్తలుల 17:28 ఏమంటాడంటే, మనం ఆయనదు ఏమంటాడు, మనం ఆయనదు బ్రతుకుచున్నాం, చలించున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. ఇంకా ముందుకు వెళ్తే రోమిలకు రాసిన పత్రికలకు వెళ్తే, మనము బ్రతికినను ప్రభు కోసం బ్రతుకుచున్నాం, మనం చనిపోయినను ప్రభు కోసం చనిపోతున్నాం. అంటే మనము మన సొత్తు కాదు. అదే మనం చదువుకున్న వాక్య భాగంలో, మనం చదువుకున్న కొరింథీ పత్రికలో మనం చదువుకున్న కొరింథీ పత్రికలో మీరు మీ సొత్తు కాదు అనే మాటను మనం చూస్తుంటాం. 6వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో ఏమంటాడంటే, దయచేసి క్షమించండి, 6వ అధ్యాయంలో మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. 6వ అధ్యాయం చివరి భాగంలో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మనవారం కాదు. We have been redeemed by the precious blood of Jesus Christ. We are not of our own. మనం మన వాళ్ళం కాదు, మీరు మీ సొత్తు కాదు అని ప్రభు చెప్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఎప్పుడు మన సొంత నీతి మీద, మన సొంత బలం మీద ఆధారపడుతూ ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మానవులు ఏదేదో తలంపులు చేసా ఈ కరోనా వైరస్ ప్రాంతం ఎంతో చేస్తుంటారు. దేవుని కృపలో మనల్ని ఇంకనూ భద్రపరిచినాడు, సజీవులకు చేర్చినాడు. ఎంత భయంకరమైన విపత్తు ఇంకా రాబోతుందో తెలియదు మనకి. కానీ దేవుడు ఒక మాట సెలవిస్తే ఎంతో గొప్ప కార్యాలు మన పట్ల మన జీవితంలో మనము చూడగలుగుతాం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం కాబట్టి ఏమంటాడే, మనము ఆయన ద్వారా కలిగిన వారు. ఎటువంటి గొప్ప సంతోషం, ఎటువంటి గొప్ప ఆనందం. అదే యోబు అన్నట్టుగా చర్మముతోనూ నరములతోనూ నన్ను సంధించినావు. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఏముంటుందంటే, 2వ అధ్యాయం 10వ వచనంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో చివరి భాగం చదువుతున్నాను. మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారం, ఆ ప్రియుడు ఆ కల్వరి యాగధార చిందించిన అమూల్య రక్తముతో మనం కొనబడిన వారం. మనం పొందవలసిన శిక్షను ఆ ప్రియుడు ఆ కల్వరిలో పొందినాడు. మనము ఆ శిక్షకు అర్హులం. మనమే ఆ దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులం. కానీ ఈ యేసుక్రీస్తు ప్రభువారు, ఈ ఉత్తరవాది, ఈ విమోచకుడు, ఈ ప్రభు మనకెందుకు ఆయన ప్రభు అయినాడంటే, తండ్రి యొక్క ఉగ్రతను ఆయన భరించినాడు. ఎందుకంటే నువ్వు భరించలేవు, నీ శక్తి చాలదు. ఈ చిన్న కరువు వస్తేనే, ఈ చిన్న క్షామం వస్తేనే నువ్వు తట్టుకోని స్థితిలో, ఎంతో గందరగోళ పరిస్థితిలో ఉన్న నిన్ను రక్షించడానికి ఆ ఉగ్రతను ఆయనపై భరించినాడు. యేసుక్రీస్తు ప్రభువారు భరించినాడు. ఆ ఉగ్రతను భరించి నీకు ప్రభువుగా ఉండడానికి ఇష్టపడ్డాడు. అందుకే మనము మన సొత్తు కాదు. ఎందుకంటే ఆయన జీవం మనలో ఉంది, క్రీస్తు జీవం మనలో ఉంది. క్రీస్తు జీవంతో అయితే మనం నింపబడ్డాం. కాబట్టి మనం ఆయన నిమిత్తం ఉన్నాం, ఆయన కొరుకున్నాం, ఆయన స్వాస్థ్యంగా, ఆయన ఐశ్వర్యంగా మనం చేయబడ్డాం. ఎటువంటి గొప్ప భాగ్యం, ఎటువంటి గొప్ప భాగ్యం. ఇట్లా చేసుకోవడానికి ఆ ప్రియుడు, ఆ దేవాతి దేవుడు, అంధకారంలో వెలుగు కలుగా అని పలికిన దేవుడే క్రీస్తు యేసు ప్రభువును గురించిన జ్ఞానం నిమిత్తమై నా హృదయంలో ప్రకాశించాడు. ఉదయకాలంలో నీ హృదయంలో కూడా ప్రకాశించాడు. కాబట్టి ఇది నీ బాధ్యత. నీ బాధ్యత, నీ కర్తవ్యం ఏంటంటే, ప్రభువా నీకు వందనాలు, ప్రభువా నీ పాదచెందులో సాష్టాంగ పడుతున్నాను అని ఆరాధించడం నీ బాధ్యత, నీ కర్తవ్యం. నువ్వు చాలా మటుకు నేను గమనిస్తుంటాను, ప్రజలు లెక్కలేనితనం ఎక్కువైపోతూ ఉంటుంది. కనీసం ఇప్పుడైనా ఇలాంటి దుర్భరమైన దినాల్లో ఉన్నప్పుడైనా ప్రభుని నువ్వు ఆరాధించాలని ఇలాంటి పరిస్థితి తీసుకొని వచ్చినాడేమో. నువ్వు ఆరాధిస్తే ఈ గొప్ప కీడు నుంచి మనం తప్పించబడతామేమో. దేవుడు నేను ఆరాధనగా చేసుకున్నాలని ఇష్టపడ్డా కూడా, స్వరక్తమిచ్చి కొన్నా కూడా దేవుని ఆరాధించుకుని ఉంటే ఏ రీతిగా ఉంటాం మనం? ఏ రీతిగా మనం కృతజ్ఞులమే ప్రభువుకు ఉండగలుగుతాం? కాబట్టి ప్రియమైన దేవుని మీద ఇందు నిమిత్తమే మనం ఆరాధించాలి. ఆయన చేతి పనైన వీఆర్ మాస్టర్ పీస్ ఆఫ్ గాడ్. ఎంతో అమూల్యమైన వారం, ఆ అమూల్య రక్తం చేత ప్రోక్షించబడిన వారం. కాబట్టి ఆ ప్రియుడు ఆ కల్వరితో ఘోరాతి ఘోరమైన సిలువను భరించినాడు. కాబట్టి నీవు నేను ఆయనకు తగినట్టుగా, ఆయనకు బిడ్డలంగా నీ క్రయదను ఆయన చెల్లించినాడు, నీ రుణము ఆయన తీర్చినాడు. ప్రేమైన దేవుని బిడ్డలా, కాబట్టి మనం ఆయన ఆరాధించ బద్ధిజమై ఉంటున్నాం. అందుకే ఆయన నిమిత్తం మనం ఉన్నామని కొరింథీ పత్రికలో మనం చదువుకున్నామంటే, అక్కడ 3 సార్లు తండ్రి దేవుని విషయమై, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తం కలిగను, ఆయన నిమిత్తం మనం ఉన్నామని తండ్రి విషయం మాట్లాడతాడు. ఆర్తి అనే కుమారుని విషయమై, మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆయన యేసుక్రీస్తు ప్రభు, ఆయన ద్వారా సమస్తమును కలిగెను,
మనము ఆయన ద్వారా ఉన్నాము. ఆయన ద్వారా ఆయన ద్వారా ఆయన ద్వారా ఆయన నిమిత్తము ఆయన నిమిత్తము ఆయన నిమిత్తం. ప్రియమైన దేవుని బిడ్డ, మనం ఆయన నిమిత్తం ఉన్నాము. మన నిమిత్తం కాదు, మనం అందుకే జీవించేవాడును ఇక నువ్వు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. అలాంటి అనుభవంకి నువ్వు కూడా నేను కూడా రావాలని ఇలాంటి వాక్య భాగం నీ కొరకు నా కొరకు ప్రభు రాసిపెట్టినాడు. ఎటువంటి గొప్ప ధన్యత! ప్రభువును ఆరాధికులుగా మనం ఉండాలి. అందుకే యెషయా గ్రంథంలోనికి ఒకసారి వెళ్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం. యెషయా గ్రంథము, దేవుడు ఎందుకొరకు నీ కొరకై ఆ ప్రాణాన్ని పెట్టాడు, ఎందుకొరకై నిన్ను తన సొత్తుగా చేసుకున్నాడంటే ఇక్కడ చాలా విశదంగా రాయబడి ఉంది. ఏమంటే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వచనంలో, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురం చేయాలి. ఎందుకు నిన్ను సృజించినాడు, ఎందుకు ఆయన చేతి పనిగా నేను చేసినాడంటే, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయాలి. ఇది నీ బాధ్యత, ఇది నీ కర్తవ్యం. ఎన్ని రోజుల నుంచి దేవుని ఆరాధించినావు? ఎన్ని సంవత్సరాలైంది ప్రభుని ఆరాధించి? ఎన్ని నెలలైంది ప్రభుని ఆరాధించి? ఎన్ని వారాలైంది ప్రభుని ఆరాధించి? ఎన్ని దినాలైంది ప్రభుని ఆరాధించి? ఎన్ని గంటలైంది ప్రభుని ఆరాధించి? అనుక్షణం అనునిత్యం ఆయన ఆర్థికులుగా ఉండడాన్ని నేను ఎన్నుకున్నాడు. అందుకే ఆ గొప్ప క్రయాన్ని ఆ కల్వరిలో చెల్లించి నీకు ప్రభువుగా ఉండడానికి ఇష్టపడ్డాడు. అందుకే ప్రకటన గ్రంథం చివరిగా ముగింపులోనికి వస్తున్న ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ఇక్కడ 8 నుంచి చదివితే చాలా బాగుంటుంది. నేను కొంచెమే చదువుదాం అనుకున్నాను, కానీ 8 నుంచి చదివితే మృత్యుంజయుడై తిరిగి లేచి తండ్రి కృపార్శ్వమున ఆసీనుడైన ఆ దేవాతి దేవుని ఈ కొనియాడుచున్న గొప్ప మాటల్ని మనము 8వ వచనంలో నుండి చదువుకోవచ్చు. ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపట్ను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబోలు చెప్పుచుండును. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తులు కలుగును గాకని ఆ జీవులు కీర్తించుండగా, ఆ జీవులు ఏం చేస్తున్నాయి? కీర్తిస్తున్నాయి. ఆ 4 జీవులు ప్రభుని కీర్తిస్తుండగా ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండి వాన్ని ఎదుట సాగిలపడ్డారు. 24 పెద్దలు సింహాసనాసీనులైన 24 పెద్దలు ఆ సింహాసనం నుంచి లేచి ఆ సింహాసనాసీనుడు నుండి వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించిన వానికి నమస్కారం చేయొచ్చు అనగా ఇంగ్లీష్లో వర్షిప్ అని ఉంటుంది. ఆ మాటకి నమస్కారం చేయటం, ఆయన ఆరాధిస్తూ, ప్రభువా మా దేవ, నీవు సమస్తమును సృష్టించినావు. నేను ఉదయకాలు నీ సన్నిధిలో ఉదయకాలం మేము ఉన్నామంటే నీవు సృష్టించినావు కదా ప్రభా, నువ్వు సృష్టించినావు, నువ్వు కలుగజేసినావు, నువ్వు విమోచించినావు, నువ్వు క్రయధనం చెల్లించినావు, నన్ను పరలోక రాజ్య వారసునిగా చేసినావు, నన్ను చీకటి నుండి ఆశ్చర్యకరంగా పిలిచినావు. ఎందుకంటే పరలోక సంబంధమైన ప్రతి ఆత్మీయ ఆశను నేను ఆశురంతో నేను నింపబడాలని, అనుభవించాలని నువ్వు పిలిచినావు. కాబట్టి ప్రభువా, నువ్వు యుగయుగంలో జీవించువానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా 11వ వచనం, ప్రభువా మా దేవ, నీవు సమస్తమును సృష్టించినావు, నీ చిత్తమును బట్టి అవి ఉన్నాయి, దానిని బట్టి సృజించబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందరని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం మీద చేసి. కిరీటము ఘనతకు సాదృశ్యం. ప్రియమైన బిడ్డల, ఈరోజు నన్ను గమనిస్తాను, ప్రభువుని ఆరాధించే బిడ్డలు ఆ కుర్చీల మించి లేవడానికి ఇష్టపడరు. ఇక్కడ ఆ 24 పెద్దలు జ్యేష్ఠులు, ఆ 24 పెద్దలు ఏం చేస్తున్నారంటే సింహాసనం ఏమంటున్నారంటే వారు లేచి ఆయన ఎదుట సాగిలపడ్డారు. ప్రియమైన దేవుడు, సాగిలపడే అనుభవం, సాగిలపడేటంటే నాకు ప్రతి ఎంతమంది దైవజనులు గుర్తొచ్చాడు. అబ్రహాము సాగిలపడే అనుభవంలోకి వెళ్ళిపోయినాడు, యాకోబు సాగిలపడే అనుభవంలో వెళ్ళినాడు, ప్రభా మోషే సాగిలపడే అనుభవంలో వెళ్ళినాడు, ప్రభా దావీదు మహారాజు సాగిలపడే అనుభవం వెళ్ళినాడు. ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు సాగిలపడే అనుభవం.
ప్రియమైన దేవుడు బిడ్డ, ఇది ఒక విశ్వాసికి సాగిలపడే అనుభవం చాలా ప్రాముఖ్యమైంది. ఎప్పుడైతే సాగిలపడే అనుభవం గమనిస్తామో ఆధ్యాత్మిక మనం బలపరచబడతాం, సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడగలుగుతాం. ప్రభుని ఏ రీతిగా ఆరాధించాలో, అందుకే ప్రభుని ఏ రీతిగా ఆరాధించాలో మనకు దేవుడు వివరిస్తూ ఉంటాడు. సాగిలపడే అనుభవం ప్రియమైన దేవుని బిడ్డలు. కాబట్టి వారు సాగిలపడి ఏమంటారంటే, సాగిలపడి 11వ వచనం, నీ చిత్తమును బట్టి అవి సృజించబడెను, దానిని బట్టి సృజించబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందనరుడు అని చెప్పుచూ తమ కిరీటంలో ఆశీర్వాదం. ఏమాత్రం వారు ఘనత తీసుకోవట్లేదు, ఏమాత్రం వారు తమ గొప్ప ఘనతను తీర్చుకోవడం. ఘనతకు సాదృశ్యం కిరీటం ఆయన పాదశంలో పడవేసి సింహాసనం ఎదుట, మేము కాదు ప్రభు, మాకు కాదు, అందుకే కీర్తన మాకు కాదు యెహోవా, మాకు కాదు, కేవలం నీ నామకే మహిమ కలగాలి అని ఆయన ఆరాధించినాడు. ప్రియమైన దేవుని ఉదయకాలం అలాంటి ఆరాధికుల కొరకై ఆ దేవాది దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఏ రీతిగా తప్పిపోయిన కుమారుని కొరకై తండ్రి ఎదురు చూసినాడు, ఆర్జిగానే తన కొరకై ఆరాధికుల కొరకై తను ఆరాధించే ఆత్మతో సత్యంతో ఆరాధించే బిడ్డల కొరకై ప్రభు ఎదురు చూస్తున్నాడు. తలను ఉంచుకుందామా? తలను ఉంచుకొని ఏ రీతిగా సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు అమ్మ ఒక కాలం వచ్చింది. ఆ కాలం ఏంటంటే తండ్రిని ఆరాధించు, ఆత్మతోనూ సత్యంతో ఆరాధించే సమయం వచ్చింది. అదే ప్రియమైన దేవుడు ఇందాక మనం చదువుకున్న లేఖన భాగంలో తండ్రి అయిన దేవుడు చాలా సమస్తం కలిగిన తండ్రి అయిన దేవుని నిమిత్తమన్నా మనము యేసుక్రీస్తు ప్రభులో ఆయన చేసిన పని అయి ఉన్నాం. దీన్ని ఒప్పించడానికి ఆత్మదేవుడు మన హృదయాల్లో ఎప్పుడైతే పనిచేస్తాడో, ఈ త్రిత్వంలో మూడో వ్యక్తి అయినట్టు ఆత్మదేవుడు ఎప్పుడైతే పనిచేస్తాడో, ఆత్మచేత మనం ముద్రించబడిన వారు మన బిడ్డలమని ఎప్పుడైతే ఎరుగుతామో అప్పుడు మనం ఆయన సన్నిధిలో తలలు వంచక ఉండలేము, ఆయన సన్నిధిలో సాగిలపడకుండా ఉండలేము, ఆయనను ప్రభువానికి వందనాలు తండ్రి అని ఒక మాట చెప్పకుండా మనం ఉండలేము. కాబట్టి ఇటువంటి అనుభవం ప్రతి ఒక్క విశ్వాసి మనమందరము వీక్షిస్తున్న బిడ్డలందరూ అలాంటి ఆరాధికులుగా ఉండాలని ఉదయకాలంలో ప్రభు ఆశిస్తున్నాడు. ప్రత్యేకంగా మా ఎల్జిటి సంఘంలో ఉన్న బిడ్డలు ప్రభుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఉదయకాలం తలలు వంచుకొని ఆయన పాదముల చెంత చేరి, ఆయన క్రాళ్ళు ఏతిగా మరియ ఆయన పాదముల చెంత చేరి ఆయన గురించింది. ఏతిగా అబ్రహాము ఆయన ఆరాధించినాడు, ఏతిగా దావీదు మహారాజు ఆయన సన్నిధిలో సాగిలపడ్డాడు. ఉదయకాలం మనం కూడా సాగిలపడదాము. రండి, మనం అందరం ఆయన సన్నిధిలో సాగిలపడదాం. ఇలాంటి పరిస్థితుల్లో మాకు తీసుకొని వచ్చినావు ప్రభువానికి వందనాలు. ఆయన సమస్తం ఆయన స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఆయన చేయకూడదు. మనల్ని ఏ పరిస్థితిలో గుండా కూడా ఆయన మనం తీసుకొని వెళ్ళగలుగుతాడు. కాబట్టి ఇలాంటి ఆరాధకుల కొరకే ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ నువ్వు ఆరాధిస్తే ఈ క్షామం నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడేమో. నువ్వు ఆరాధిస్తే దేవుడు నిన్ను రక్షించాలని, ఈ తెగుల నుంచి మమ్మల్ని విడిపించాలని ఎదురు చూస్తున్నాడేమో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల, ప్రియమైన సంగమ, ఎప్పటిదాకా ఆరాధన చేయండి, పిలిచేదా దయతో ప్రభుని ఆరాధిద్దాం, ఆయన మొక్కుదాం, ఆయన పూజిస్తాం, ఆయన గణపరుచుకుంటూ ఆయన సన్నిధిలో మనము సాష్టాంగ పడదాం. కాబట్టి మనం చదువుకున్న వాక్య భాగంలో మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగిన ఆయన నిమిత్తం మనం ఉన్నాం. మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగాను, మనము ఆయన ద్వారా కలిగిన ఇటువంటి గొప్ప దేవుని ఆయన ద్వారా కలిగిన బిడ్డలంగా, ఆయన నామం పెట్టబడిన బిడ్డలుగా, ఆయన చేత విమోచించే బిడ్డలుగా ఆయన పాదశంలో సాగిలపడి ప్రభుని ఆరాధిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందామండి. జీవంగలేసియా కృపగల నా పరలోక తండ్రి, మరొకసారి నీ సన్నిధికి మేము సంఘంగా రావడానికి ఇచ్చినటువంటి నీ కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, నీవే గొప్ప దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైనటువంటి దేవుడు. ప్రభానికి స్తోత్రములు. భూమికి నీ ఆకాశమునకు నీ ప్రభుడు నీవే తండ్రి, నీవే సృష్టికర్తవు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రభా, మమ్మల్ని నీవు ప్రేమించిన విధానాన్ని బట్టి మరి ఒకసారి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, నీ స్వరూపంలో, నీ పోలికలో నీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయినప్పటికీ నాయన, నీకు వ్యతిరేకంగా పాపం చేసిన ఆయన మానవుడి సమస్తం పోగొట్టుకుని ఉండగా ప్రభా, గొప్ప బలియాగాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నువ్వు చేసినటువంటి ఆ విమోచన బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన అవును తండ్రి, మా పాపం మా మీద మోపక తండ్రి, క్రీస్తునందు మమ్మల్ని అందరినీ ప్రభా నీతోని సమాధానపరుచుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రభా, నువ్వు చేసినటువంటి గొప్ప బలియాగాన్ని బట్టి నాయన, నువ్వు చేసిన రక్షణ కార్యాన్ని బట్టి నాయన,
మమ్మల్ని విమోచించిన ఆయన తండ్రితో మమ్మల్ని సమాధానపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి, నీ రక్షణ పొందినటువంటి వారు నీ బిడ్డలుగా నాయన ప్రభా, నాయన నీ కుటుంబంలో చేరినటువంటి మేము ప్రభా, నాయన నీ యొక్క కాపుదలని భద్రతతో మమ్మల్ని నింపుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, నీ వాక్యంలో తండ్రి సున్నయును పొల్లయును తప్పిపోదు అని సెలవిచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ వాక్యంలో ప్రభా నాయన నీ అరచేతిలో మమ్మల్ని చెక్కుకున్నావు అని వాగ్దానం చేశావు ప్రభా. నీకు స్తోత్రం. నీ కనుపాపలు మేము ఉన్నాము అని సెలవిచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మాకు సదాకాలం మాతో కూడా ఉంటాను అని వాగ్దానం చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీవు నాయన నువ్వు వెళ్ళిపోతే ప్రభా ఆదరణకర్తని మాకు వాగ్దానం చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ, మాతో మా హృదయంలో ఉండేటువంటి దేవుడు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇమ్మానుయేలు దేవుడుగా ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. ప్రభా, పరిస్థితులు ఎలాగ ఉన్నప్పటికీ, లోక విషయాలు ఎలాగున్నప్పటికీ నా ప్రభా నాయన నీ బిడ్డలైనటువంటి నీకు నాయన ప్రభా నీ సెలవు లేనిది ఏ హానియు కలగదు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ సెలవు లేనిది నాయన నీ బిడ్డల జీవితంలో ఏది జరగదు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు ఇచ్చినటువంటి అభియాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన నీ బిడ్డలందరూ కూడా ప్రభా నీ యందు ఆనందించడానికి సహాయం చేయమని అడుగుచున్నాను. పరిస్థితుల మీద కాదు కానీ నాయన నీ యందు విశ్వాసము, నీ యందు ధైర్యము కలిగి ఉండడానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. నాయన దావీదు చంపబడేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని యందు ధైర్యపరచుకునను అని సెలవు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. నాయన నీ బిడ్డలందరికీ కూడా ప్రభా నీ యందు ధైర్యపరచడానికి సహాయం చేయండి తండ్రి. పరిశుద్ధంగాను యథార్థంగాను ఉండడానికి సహాయం చేయమని అడుగుచున్నాను. నిష్కపటంగాను నిర్దోషంగాను యెహోవా నీ సన్నిధిలో ఉండడానికి సహాయం చేయమని అడుగుచున్నాను. నాయన తండ్రి, నీ బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయండి. నీ మహిమాధికర నీ చిత్తానుసారంగా జీవించడానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఏ లోకంలో నాయన వెలుగుగా ఉప్పుగా ఉండమని సెలవిచ్చి ఆ ప్రభా రీతిగా ఉండడానికి సహాయం చేయమని అడుగుచున్నాను. నాయన నీ బిడ్డలందరూ కూడా నాయన ప్రభా నాయన నీ అందు సంతోషించి నేను మయంపరిచి ఘనపరిచి ఆరాధించి నిరంతరము తండ్రి నాయన నిన్ను మా హృదయాలు ఉంచుకుంటూ నాయన నిరంతరము కూడా నాయన ప్రభా పౌలు వలెను శీలా వలెను నాయన నిన్ను స్తుతిస్తూ ఉండడానికి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఎటువంటి స్థితిలోని కూడా ప్రభా నాయన అధైర్యపడకుండా ఉండడానికి సహాయం చేయమని అడుగుచున్నాను నాయన. అటువంటి స్థితి మాకు ఇవ్వలేదు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. శుభప్రదమైనటువంటి నిరీక్షణ మాకు అనుగ్రహించావు ప్రభా, నీకు స్తోత్రం తండ్రి. నాయన ప్రభా నాయన నీ కొరకు ధైర్యంగా నిలబడేటువంటి నీ కృపను మాకు అనుగ్రహించావు ప్రభా, నీకు స్తోత్రం తండ్రి. ఏ అధికారాన్ని మా మీద లేకుండా కొట్టివేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మేము లోక సంబంధం కాను కానీ నాయన నీ వారము అని సెలవిచ్చావు ప్రభా, నీకు స్తోత్రం. నీ సొత్తై ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ ప్రాణాన్ని అర్పించుకున్నావు ప్రభా, నీ రక్తాన్ని నాయన అర్పించి మమ్మల్ని కొన్నావు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రభా నీకు స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రం తండ్రి. నాయన మా కొరకు కార్చిన నీ రక్తాన్ని బట్టి నీకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. ఆఖరి రక్తబొట్టు వరకు మా కోసం కార్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మా కోసం నాయన నువ్వు అర్పించినటువంటి నీ శరీరాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నువ్వు వచ్చు పర్యంతము తండ్రి నేను జ్ఞాపకం చేసుకుంటూ అనేకులకి సాక్షిగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నాయన ఇదిగో నా తండ్రి పరిస్థితుల్లో తండ్రి నాయన ఈ లోకాని కోసం ప్రార్థిస్తున్నాను ప్రభా. నాయన ఏ ఒక్కరు నశించిపోకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఏ రీతిగా అయితే నాయన మానవుని రక్షించడానికి నువ్వు దిగి వచ్చావో ప్రభా నాయన ఈ క్రిస్మస్ దినాన్ని భూమికి దిగి వచ్చావు ప్రభా. నాయన ఆ శిలువ యాగాన్ని చేసి నాయన పునరుద్ధానిగా తిరిగి లెగిచావో ప్రభా. నాయన నువ్వు చేసిన కార్యాన్ని బట్టి రక్షణ విమోచన కార్యము ఏ రీతిగా అయితే నెరవేర్చబడిందో సంపూర్ణంగా చేయబడిందో నాయన ఆ రీతిగానే ప్రభా దయచేసి మానవుడిని మరొకసారి దర్శించు నా తండ్రి. మానవుని దర్శించమని అడుగుచున్నాను తండ్రి. నీ బిడ్డలను దర్శించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ఈ పరిస్థితిలో ఉంటుండగా ప్రభా నాయన నువ్వు లేకుండా నశించిపోకుండా సహాయం చేయమని అడుగుచున్నాను. ఏ ఒక్కరు నాయన నాశనానికి వెళ్ళడం నీకు ఇష్టం లేదు తండ్రి. అందరూ అంతటా మారు మనసు పొందాలి అని నీ ఉద్దేశం తండ్రి. నాయన ప్రభా ఈ సమయంలో ప్రభా ఈ సమయంలో తండ్రి నా తండ్రి నిన్ను సృష్టికర్తమైనటువంటి నేను జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి. నాయన సృష్టికర్తమైనటువంటి నీ తట్టు తిరగడానికి సహాయం చేయమని అడుగుచున్నాను. రక్షకుడుగా నీ తట్టు తిరగడానికి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి.
ప్రభా నాయన ఏ ఒక్కరు నశించిపోకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన నీ కృపను దయచేయమని అడుగుచున్న నిత్య నాశనానికి వెళ్ళిపోతారు ప్రభా. నాయన తండ్రి, నువ్వు ప్రేమించిన వారి కోసం నాయన ప్రతి ఒక్కరి కోసము నీ యొక్క నాయన ఆ కార్యాన్ని, ఆ బలియాగాన్ని నాయన చేసినావు ప్రభా. ఏ ఒక్కరి జీవితంలో అది నశించిపోకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మా కుటుంబీకుల కోసం, మా ప్రియుల కోసం తండ్రి ప్రార్థిస్తున్నాను తండ్రి. మా సంఘ సహవాసంలో ఉన్నటువంటి వారి కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంకా ఎంతమంది అయితే రక్షణ పొందలేదో ప్రతి ఒక్కరు రక్షణ పొందడానికి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన ఈ పరిస్థితిలో ప్రభా నీ బిడ్డలు మాత్రమే తండ్రి నాయన ఈ లోకంలో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులు, ఈ విపత్తుల్లో ప్రభా నీ బిడ్డలు మాత్రమే ధైర్యంగా ఉండగలరు ప్రభా. నీకు స్తోత్రం. నీ బిడ్డలకి నాయన ఆ నిరీక్షణ ఉంది తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఆ నిరీక్షణ కలిగినటువంటి వారమై ధైర్యంగాను పరిశుద్ధంగాను నాయన ఇతరుల కొరకు ఒక సాక్షిగా ఉండడానికి సహాయం చేయండి. నీ సువార్తని ఇతరులకు ప్రకటించేవారుగా చేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన నోవహు ఏ రీతిగా అయితే నాయన నీతిపరుడుగా ఉంటూ నాయన ప్రకటించాడు, ఆ రీతిగా మేము ఉండడానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ఒక గొప్ప సాక్షిగా మేము ఈ పరిస్థితుల్లో మేము ఉండడానికి సహాయం చేయండి. నీ బిడ్డలందరికీ ఒక గొప్ప ఆపర్చునిటీ తండ్రి. నీ కొరకు మాదిరిగా ఉండడానికి, నీ సాక్షిగా ఉండడానికి, నీ సువార్త చెప్పడానికి ఇది ఒక అవకాశం ప్రభాది. సద్వినియోగపరుచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ప్రతి ఒక్కరిని నాయన నీ బిడ్డలందరినీ నీవే దీవించండి, ఆశీర్వదించండి, నీ భద్రత కాపుదలు అనుగ్రహించండి. మరొకసారి ప్రభా నువ్వు మాలో నూతన కార్యాన్ని చేయగలవు ప్రభా. నీకు స్తోత్రం నాయన. మానవుని విమోచించగలవు ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. నాయన నీ మాట సెలవిస్తే చాలు ప్రభా. నాయన ఏ ఉద్దేశంతో ఇది జరుగుతుందో మాకు తెలియదు, కానీ ప్రభా నీ కృపల నీ చిత్తమైతే నాయన మన్నించండి నాయన. ఈ యొక్క నాయన దీన్ని తొలగించమని అడుగుచున్నాను తండ్రి. నాయన ప్రతి ఒక్కరు నాయన నీ తట్టు తిరగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నాయన ప్రతి ఒక్కరు నీ తట్టు తిరగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏ రీతిగా అయితే అరణ్యంలో ప్రభా మోషే ఇత్తడి సర్పాన్ని ఎత్తగా ప్రభా నాయన దాన్ని చూసిన వారు బ్రతికేరో ప్రభా. ఈ సమయంలో తండ్రి నిన్ను చూడడానికి నాయన వారు నిత్య మరణం నుంచి బ్రతికింపబడడానికి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నిత్య జీవాన్ని పొందుకోవడానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇదిగో నా తండ్రి ఇంతవరకు నాయన నీ సన్నిధిని మాకు నీ ఆరాధనలు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం తండ్రి. ఇంకను మీరే మాతో ఉండి నాయన నీ మహిమాత్కరంగా మా అందరికీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఈ పరిస్థితుల్లో నాయన మాకు ఎటువంటి నాయన ప్రభా నాయన మాకు ఎటువంటిది కూడా హాని తండ్రి నీకు నీ సెలవు లేనిదే జరగదు కనుక నాయన ఆ ధైర్యంతో ఉండడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి నాయన. మేము ధైర్యంగా ఉండడం కాదు నా తండ్రి, అంత మాత్రమే కాదు తండ్రి, నీ సువార్తని ఇతరులకు ప్రకటించేవారుగా, ఇతరుల్ని నీలో ధైర్యపరిచేవారుగా మమ్మల్ని చేయమని అడుగుచు ప్రభా. మీరు మాకు చేస్తున్న ప్రతి మేలను బట్టి వన్న తెచ్చు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఉద్యోగ కీర్తన నుండి 397 పాట పాడుకున్నామండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు బండపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు బండపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది.
శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది. రత్నరాసుల కన్నా కోరదగినది, రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. Let us pray. Our most gracious and wonderful God, I thank you and praise you for this wonderful privilege and honor to come into your holy presence and worship your holy, blessed and wonderful name. Thank you, Lord, for this wonderful privilege to exalt your holy, blessed and wonderful name. And Lord, and come into your presence, taking advantage of this wonderful technology that you have given us to communicate with one another, Lord, and to express our thoughts, Lord, share our thoughts and have communication with one another. Thank you and praise you for your great love for us, especially at this time, Lord, when the whole country and the world is in turmoil, totally shattered, totally in fear, totally anxious, Lord, unable to do anything about it. But we thank you as God's people. Lord, we have hope in thee because you are our hope. And that hope is so great that we will not be put to shame at any point of time. Thank you for the wonderful gift of salvation that you've given us, for shedding your precious blood on the cross, giving your life as a sacrifice for our sins. You died and rose again, and you're alive forevermore. Lord, I thank you for the wonderful gift of salvation to rejoice in thee and to hope in thee. Thank you for your precious word you've given us. Lord, thank you for the guidance of the Holy Spirit of God in our lives, the leadership and lordship of our Lord Jesus Christ every moment of our lives. Lord, give us your grace as we have spent few moments meditating upon your word. I pray that you would lead us, guide us, strengthen us, that we may take courage from your word. Lord, let this be a blessing to me and blessing to all those who are hearing online. Lord, let thy name be exalted and let every one of us be edified and be born again and be strengthened in thee and take courage from your word. I give all glory and honor to your name, for I ask all this with humble thanksgiving praises in Jesus Christ's precious and wonderful name. Amen. Dear brothers and sisters, I praise God and thank him for this wonderful privilege, Lord, to share the word of God with my church using this online facility. I thank our God for this wonderful technology, Lord, using the various means of communication to communicate with one another across the globe. And especially at this time, Lord, at this time when the whole world is shut down, our country is shut down, and the churches are shut down more importantly. And as God's people, we don't have a place to get together and worship him. But we thank and praise God for this wonderful privilege he has given us, that we can use this facility to communicate with one another and to listen to God's word and be strengthened. Especially at this time when
COVID-19, with its devastating effects, are really troubling the world, and so many people have died as a result of that, and there is total shutdown everywhere. But we praise and thank God that we can communicate with one another in this way. So at this time, I would like to share a few thoughts from the Word of God. And please turn, if you have your Bibles with you, please turn your Bibles to Job chapter 14. The book of Job chapter 14, we'll read a few verses from the beginning. Here it says, "Man that is born of a woman is of few days, and full of trouble. He cometh forth like a flower, and is cut down. He fleeth also as a shadow, and continueth not. And dost thou open thine eyes upon such a one, and bringeth me into judgment with thee? Who can bring a clean thing out of an unclean? Not one. Seeing his days are determined, the number of his months are with thee, thou hast appointed his bounds, that he cannot pass." Here in this portion we see that Job, he acknowledges the fact that God is in total control of all the issues of life and death that belong to mankind. Because in Psalm 68, verse 20, it says, "He that is our God is the God of salvation, and unto God the Lord belong the issues from death." That is what it says here. Here Job is saying that a life of a man is very short, and it's full of troubles. Verse 1 and 2 it says that a life is short for a human being in this world. And in verse 4 it says that all are sinners. No one is clean. And then in verse 4 it says, then comes death. And verse 3 it speaks about a judgment that every human being has to face. In verse 5 it says about appointed times, that God has appointed certain things to human beings in their lives. And I'm going to speak about this appointment. I'm going to speak about two appointments that this portion conveys to us. And the first one is appointment of death. Appointment of death. See, the present world, Job expresses his trouble there. See, he says that man is full of trouble. A man that is born in this world is full of trouble. So right from the time we see from Adam's time, life has been troublesome for the entire human beings. And here, in the present world that we are living in, it is filled with anxiety. People are anxious. This COVID-19, with its devastating effects, is ruining the lives of people. People are unable to come to terms with a kind of solution that they can arrive at. Total lockdown everywhere. Troubles of life. See, at this time, jobs are affected. People are losing their jobs. The economy is going back. And we see the stock market is down. And business losses are there everywhere. And that this speaks of trouble that man is going through at this moment. And Job also expresses troubles, in his life. See, in this present world, we have to go through all this. It's all because of the result of sin that has been following man from the beginning, right from the time of Adam. See, I'm going to speak about two appointments: appointment of death and appointment of judgment. That Job is speaking in this particular portion. See, when God created Adam, He created him in His image, with His likeness, with His characteristics, with His with His spiritual, with His qualities. He was holy, and he was ruined because of sin. He disobeyed the word of God, and since then sin came into human race. And since then trouble came in human race. Genesis chapter 3:17 says that because God tells Adam that because of you the whole earth is cursed. Whatever you do, you will try. You will work hard, and you will face the trouble, and everything is troubled, and out of trouble you will earn everything. So trouble has been following human race since then.
and death has come into human race. See, before that, Adam was created for eternity. No, God did not speak about Adam's death when he was created. But when man fell down, Adam fell down, God has appointed a limit for his life. That's what we read in Genesis chapter 3 verse 19. Where it says that Adam, where it says that Adam, because of that sin, Adam, it says, please read that. Genesis chapter 3 verse 19. It says, "In the sweat of thy face shalt thou eat bread, till thou shalt return unto the ground. For out of it was thou taken, for dust thou art, and unto dust shalt thou return." Here God speaks to Adam that you are made out of dust and you are going to return to dust. And that is what dust speaks about death. That is a death that Adam had faced in his life. The human physical death has come into this world. There are two kinds of death. Appointment of death, it has got two kinds. One is the physical death, and that is what Adam is cautioned, is instructed by God. And then the next one is spiritual death. Since Adam was made in the likeness of man, he will not die spiritually, because though there is a separation from God because of that sin, but we see that there is a spiritual death that God is speaking to us. And we see that was when God said that Adam would die, that was not the spiritual, that's physical as well as spiritual death. But God did not mean that to Adam about spiritual death. He mentioned about physical death. Because we see that Adam lived for 930 years. And since then, limit had come into man's life regarding his physical activities on this earth. Man, in Psalm 90 it says, if man, life is about 70 years. If he has got strength, he will live up to 8 years. But finally he dies. Death has come into human race. And after we die from this world, there is another death that that person who is born into this world, he has got two deaths. One is physical, as one is spiritual. And here it says in Hebrews chapter 28, as it's appointed unto men once to die, after this the judgment. So once everyone who is born into this world has to die. Death is inescapable for every human being, inevitable for every human being. So physical death has to be faced by every human being. And there is a spiritual death also. And that death, is eternal. That death is throwing a person who is born into this world, that who does not accept Christ, he'll be thrown to the lake of fire, which is called spiritual death. See, because of man's sin, God loved man so much, in John 3:16 says, "For God so loved the world that he gave us his only begotten Son, that whosoever believeth in him should not perish but have everlasting life." To give us everlasting life, to recreate man in the image of God, to restore man to the original fellowship with God, to reconcile man with God, and to bridge that wide gap between God and man, the gap that was formed due to Adam's disobedience, because of which eternal death in the lake of fire, eternal separation from God came into human race. And to eradicate that curse from human race, Jesus Christ, my Lord, left his heavenly throne and came into this world. And being in the form of God, in Philippians chapter 2, from verse 5 on verse 6 onward, it says, "Being in the form of God, it thought it not robbery to be equal with God, but made himself of no reputation." He emptied himself totally. He made himself of no reputation. He took upon him the form of a servant. He was made in the likeness of men. He was formed in fashion as a man, and he was obedient unto death, even death on the cross. He humbled himself and became obedient unto death, even death on the cross. Therefore God hath highly exalted him and given him a name which is above every name. At the mention of the name of Jesus, every knee shall bow, of things in heaven, of things on this earth, of things under the earth, and every tongue confess that Jesus Christ is the Lord, to the glory of God. So God loved us so much, because death came into human race. Jesus Christ, God himself, had to come into this world in the form of Jesus Christ. And so 1 Corinthians chapter 15 verse 22 says, "For as in Adam all die, even so in Christ all shall be made alive." We all die in Adam because of the sinful nature. That's why, in
Psalm chapter 51 verse 5, it says, David says, "Behold, I was shapen in iniquity, in sin did my mother conceive me." By sin, we are sinners in the sight of God. By birth, we are sinners in the sight of God. Romans chapter 3 verse 10 says, "There is none righteous, no, not one." Romans 3:23 it says, "For all have sinned and come short of the glory of God." For the Romans 6:23 says, "The wages of sin is death, and the gift of God is eternal life." That gift is from the Lord Jesus Christ, who came into this world, took the sins of the whole world upon him, and died on the cross of Calvary, so that we may be accepted accepted by God through the blood of Jesus Christ. So that is a wonderful hope that we have, because in Ephesians chapter 2 verse 8 and 9 it says, "For by faith, for by grace are you saved through faith in the Lord Jesus Christ." It is not because of your own works; it is the gift of God that we need not boast about our works, because it's a gift of God. The Word of God says. Romans 10 verse 9 says, "If thou shalt believe in thine heart the Lord Jesus Christ, if thou shalt confess with thy mouth the Lord Jesus Christ, and believe in thine heart that God raised him from the dead, thou shalt be saved." Well, that's a wonderful hope that we have. So a person who is born in this world, who has to face spiritual death, and if he does not believe in Jesus Christ and accept him as his Lord and Savior, there is a spiritual death that he has to face, and that is in the lake of fire. Because one day we are going to be judged, and that death is so horrible that nobody would like to choose. Because human beings, there are millions of human beings that are heading towards hellfire, because they do not know what hell looks like and what is the feeling of hell, because they are ignorant of that. That is hidden from them. But the Word of God is so wonderful, that God loves us so much that He is giving us His instructions, that how we can be born again, how we can accept Jesus Christ as our Lord and Savior, how we can set right our heart with God. So dear brothers and sisters, here there's an appointment for every human being who's born in this world, appointment of death. So physical death as well as spiritual death. But by God's grace, if you are washed in the blood of Christ, that you can avoid that spiritual death. And that spiritual death is taken away through the blood of Jesus Christ. By accepting Him as our Lord and Savior, we have eternal future in the kingdom of God, where we shall be living with the Lord Jesus for all eternity. That is spiritual life in Christ Jesus. The one who is born again, though he dies physically, he will be that there will be only one death for a person who is born again, only physical death. But second death will have no effect on him. The second death, that is in the lake of fire, he will not have that, because he believes in the Lord Jesus Christ. And that's a wonderful hope that we have. And we praise God for all those who are born again. And that is what it speaks about, appointment of death, physical death as well as spiritual death. And now there is another appointment. That the next is the appointment. Second one, it is the appointment of judgment. So Job says that in verse 3, he speaks about judgment. That God brings him into judgment with him. And here Job is saying God is asking God that he is innocent and he does not do anything, and why he is brought into judgment with him. So dear brothers and sisters, I want to remind you, as appointment of death is sure for every person who is born to this world, an appointment of judgment also is there for every person, for those who are unbelievers as well as believers. Judgment for unbelievers is eternal lake of fire. Revelation chapter 20, from verse 11 onwards, we see about the eternal, because one day we are going to stand before the white throne judgment of God. And everyone and all, whether rich or poor, everyone will stand before the white throne judgment of Christ. And their books will be opened. And there's one more book, the book of life also will be opened. And those whose names are written in the books, and they will, who do not believe in the Lord Jesus Christ, they will be thrown to the lake of fire. That is called the second death. And those whose names are found in the Lamb's book of life, they will be in the kingdom of God in heaven for all eternity. So this judgment is for unbelievers, because as Hebrews 9:27 says, for every person has to die.
as it is appointed unto men once to die and after that judgment. So every person who is born into this world, whether believer or unbeliever, he has to face death. It's an appointment from God. And another appointment is he has to face judgment. Judgment is inevitable. As death is inevitable, judgment also is inevitable for unbelievers as well as believers. Here we see the unbelievers, their judgment is, they will be thrown to the lake of fire for all eternity. And they will be burning and burning. That's a horrible place. Nobody should ever, imagine or ever dream or ever even aspire to get into that spiritual, that place where there is spiritual death. It is called a place of torment, a lake of fire, where it is so difficult to bear. So dear brothers and sisters, God is going to judge. Appointment of judgment is going to be for everyone. Physical judgment of physical death and also spiritual death. Where judgment of unbelievers, judgment of believers also. And for judgment of unbelievers, it's a lake of fire. And judgment for believers. There are two kinds of judgment for believers that we are going to discuss, and then we'll close. The first thing is that judgment of believers. It is for example, we see the life of Job. Job is complaining, in the sense he's feeling bad about the troubles he's facing, though he's very godly. God himself gives a wonderful testimony about Job. He says, there is no evil found in me. The one who is righteous, he said. There's no one on the face of the earth like Job. He tells Satan, when Satan discusses about Job with God, God says that there is none like Job. We read that in the book of Job, first chapter. He is righteous. He knows how to eschew evil. And Satan, after that, Satan takes permission from God and troubles him. We see the troubles Job faces in his life. He loses all the property. His property, all his cattle and everything is destroyed. And he loses his children, and they all die. And he loses his health also, when it sores upon his body, unable to bear that sickness, and he takes a stone and rakes his wounds, so badly he feels. And his wife, added to that, his wife, he says, why don't you curse God and die? So Job, facing so much of trouble, he says, you brought me into judgment with thee. So that is a sort of a judgment for Job. What kind of judgment it is? It is a judgment because of trials. So that judgment is for testing and trials. God allowed Satan to try him, to test him. And Job, and that's the reason, Satan troubled him in all aspects. And God allowed that trouble. Without God's permission, no believer on this earth can be tested or can be tried. Abraham had the trials and temptations and troubles, and he overcame that. And Job had so many problems, and he did not complain when he was tested. But those kind of troubles come into human race. Whether we are believers or unbelievers, we have troubles. Definitely, troubles is not ruled out from a believer's life. All kind of, because Jesus Christ himself said in the gospel, in this world you will have troubles. I have overcome them. You are also expected to overcome that. So the righteous has many troubles, but the Lord will deliver him. In Psalm 34 it says, the righteous have many troubles, but the Lord will deliver him out of them all. So here the Job's trouble was trials. It was a testing time for Job, times of trial, and that's the reason he was troubled in every aspect. There was great loss in his life, and he came out successful because he trusted God. And finally we see Job's life. At the end, in Job 42, we read in verse 10, when Job prayed for his friends, God blessed him twice as much he had before. In verse 12 it says, what all he lost in this world, when he was tested and tried, he got double portion of all that. That's a wonderful hope, because that's why Job says, I know my Redeemer who liveth, and I'm going to see him one day. That's the hope of Job. And that should be the hope of every believer. Even we as God's people, we face so many troubles. Now the present condition is troublesome for every one of us.
We are locked in our homes. We can't go out anywhere. No, we are at loss in so many ways. If we go out, there's a chance of we are contracting that COVID-19, and that's end of it. Nobody wants to be, nobody wants to suffer that end. So many people are dying. So many people are scared, anxious. Fear is gripping everyone in this world right now. These are all troubles that we are facing. And and finally our hope is in God. As God delivered Job from all his troubles, and we might face so many troubles, not exactly this COVID-19, in our own spiritual lives, through our children, we face problems through them. We have problems through so many in so many ways that we are troubled. But our hope is in the Lord. As Job trusted God until the end, he said, "My Redeemer liveth, and one day I am going to see him." In a similar way, we should also say as God's people, when we are tested and tried, that one day our God is going to deliver us from all this. Ultimate victory shall be ours. That is the hope of every Christian. And there is one more judgment for believers. That judgment is because of a believer's own fault. Because many a times we believers backslide. We commit so many sins in this world, and we are judged. We are judged. We are judged even while living in this world. We are judged. The judgment of God is upon us as upon we believers, even while we are living in this world. If we sin against God, if we backslide and commit sins that we are not supposed to commit, and Lord, He brings us into judgment with Him, and He says that, and we are judged by that. We see the life of David. We see David committed adultery in his life, and after that he committed murder. He killed Uriah, and after that we see, was that the end of that? And that God that did not that we don't see any bad thing happening to David. That's not the end of it. He thought that he would get rid of Uriah and then marry Bathsheba. He did so, but that's not the end of it. He had to face the judgment of God, and we see that judgment was so bitter for David. He had lost so many things. He lost his son. And there was murder in his family. There was immorality in his family. David was running away from his own son Absalom. There was a threat of him being killed by his own son. There were so many problems that David faced. That's a result of sin that David committed. And God does not leave. Even we believers, when we live in this world, when we commit sins against God, God is going to bring us into judgment even while we are living on this earth. And the judgment is troubles in our own lives, troubles within our family members, troubles within our children. So many things that we face because of sin dominating in our lives. Even as Christians, we are prone to those kind of sinful things, and we live and we backslide. As a result of that, we are in troubles once again, and God judges us. And those troubles we face even while living on this earth, and those troubles, they carry us into eternity. When we go to meet the Lord, and one day there is a judgment for every believer, as there is judgment for unbelievers, judgment for believers is also there. And on that day, God will ask us what. In 2 Corinthians chapter 5, verse 10, it says that everyone is going to stand before the judgment seat of Christ. For all the things that we have done in this world, whether good or bad, we have to give an account of our lives to Jesus Christ. And if God finds sins that we could not overcome in our lives, He is going to judge us according to that, and we are going to lose our rewards in heaven. And there will be no rewards given to we believers who backslide and fall. But people like Job, but God expects that we set our hearts right with Him, even when we backslide and fall into sin. Though we are judged in this world and lose so many things as a result of sin, God expects us to set our hearts right with Him. And when we confess our sins to the Lord Jesus Christ, He will forgive us, and He will cleanse us from all our unrighteousness, and makes our hearts right with Him. And in a similar way, when Job also was judged, Lord, that was a trials put to him in his life. And as believers, when we go through trials, and we have wonderful rewards in heaven.
the trials and temptations that we face in this world for the sake of God's word, for the sake of spreading the word of God, and even standing firm for the Lord in times of temptation and trials and testing, God gives us rewards. And that those rewards are so wonderful. In heaven we face that. Lord, in the midair, when we are raptured and we spend our 7 years period with the Lord in the midair, there will be judgments given, there will be rewards given to the believers. We are judged there, and we will receive rewards for being faithful to the Lord. And if we are unfaithful to the Lord, we lose our rewards, and no rewards will be given to us. Though we have salvation, though our salvation is eternal, salvation we don't lose. If a genuine believer backslides and falls, he will not lose his salvation, but he will lose his rewards. In 1 Corinthians chapter 3, we go through that, and there it is mentioned that that we lose our rewards. Our works are burnt there. So, dear brothers and sisters, my humble request is, during this time of troubles that we are facing as believers, through trials and temptations, sins that we are unable to overcome, let us look unto God. He is our hope. See, He is our hope, And with this verse, I would like to close in 2 Corinthians chapter 12, verse 9 and 10. It's about Apostle Paul. He had problems in his life. He had some problem. He cried unto the Lord 3 times. But he says, God did not remove away that thorn. Grace is sufficient for thee, and my strength is made perfect in weakness. Then Paul says in verse 10, therefore I will take pleasure in infirmities, in reproaches, in distresses, in sicknesses, in everything I will take pleasure. When I am meek, when I am weak, I am made strong through the power of the grace of God. So, dear brothers and sisters, my humble request is that we have the grace of God, whatever may be the situation, whatever problems this COVID-19 is bringing in our lives, in this world, due to this shutdown and lockdowns, doesn't matter. Our hope is in the Lord. Without His will, nothing will happen to us. He is in control of every situation. That Job says that he acknowledged that the entire control of human life and death issues are in the control of God. So we don't have to worry. We have to only live by His grace. Look forward for His grace, and His grace is sufficient for us in every situation. May the Almighty God bless us and help us to overcome every situation that we are facing in our lives through the power, through His grace, and through His word, and through fellowship. This is a wonderful time for us. We are locked down. We are not going out anywhere. It's a wonderful time for us to sit and meditate upon God's word and know so many wonderful things that are hidden in the word of God. And it's time for us to strengthen our prayer lives and fellowship bonding, spiritual bonding with our family members, physical bonding as well as spiritual bonding with our family members, which was absent, which was not seen in our lives when we go out into our profession and busy in our professional front, and we have neglected the word of God, neglected prayer, neglected fellowship with God's people, neglected the bonding with our own family members. So this is a wonderful time for us to make best use of this opportunity and get right with God and spend more time and be enriched in the word of God, and also depend on His grace to overcome every situation. May God bless His word, so that we may be edified. And if we are not born again, you're going to face death, not only physical death but also spiritual death if you don't believe in Jesus Christ. So my humble request is that all this, you see everything is so wrong, or everything is so troublesome around, and Christ's coming is so imminent, and any time He might come. So if you are just living in this world, drifting in this world without any hope, trust Jesus Christ, and He will forgive your sins, and He will give you eternal life, and you will not have that spiritual death in the lake of fire, and you will be safe in the hands of God. May God bless His word. Thank you once again for patiently listening to God's word. Thank you. Praise God for this privilege. ప్రార్థించుకుందాం. పరిశుద్ధులైన దేవా, మీ పాదాలు కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల ఆరాధనలో మీరుండి మీరు సహాయం చేసి మీరు నడిపించి మీ కృప చూపించారు. మీ దాసు ద్వారా మాకు అందించిన
మాటలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 1-5 వచనాలు అనేక విషయాలు నేను ఎంతో తేటగా మాతో మీరు మాట్లాడారు. దాన్ని బట్టి మీకు వందనాలు. మీరు మమ్మల్ని దర్శించువారుగా, మీ మాటల ద్వారా మమ్మల్ని నడిపించేవారుగా, మీ మాటల ద్వారా మమ్మల్ని బలపరచువారుగా ఉన్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో మానవుడు నేను జన్మించిన దగ్గర నుంచి అనేకమైన ట్రబుల్స్ కలిగి ఉన్నాడు. ఎన్నో కష్టములు, ఎన్నో నష్టములు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో విషయాలు ఎదుర్కొంటున్నప్పుడు, చేతకాని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభువా మీ వైపు మేము చూసినప్పుడు మాకు సహాయం చేసి మాకు నడిపించేవారుగా మాకున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో మానవుడు జీవించే జీవితము కొద్దిపాటితే, బట్ మీరు శ్రద్ధ కలిగి మా పట్ల ప్రభువా అన్ని విషయాల్లో మాకు చాలిన దేవుడిగా, సరిపోయిన దేవుడిగా ఉన్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో మానవుడిగా మేము జీవిస్తున్నప్పుడు ప్రతి విషయము వన్ డే యూ గోయింగ్ టు బ్రింగ్ ఇట్ ఇన్ టు జడ్జ్మెంట్ అని చెప్పిన మాటలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అనగా నాయన విశ్వాసులకి అవిశ్వాసులకు కూడా తీర్పు ఉంది. కానీ అన్ని విషయాల్లో మానవుడు ఆదిలో పాపం చేసిన కారణం చేత నాయన ఒక దినము ఖచ్చితంగా ఆ డెత్, ఆ మరణం అనేది ఉంది. కానీ ప్రభువా పరిస్థితులు ఆయన మనం చూసినట్లయితే ప్రభువా మరి ఆయన COVID-19 లేకపోతే కరోనా వైరస్ని బట్టి ఏ సమయంలో ఎప్పుడు ఆ యొక్క మరణం వస్తుందా, ఆ మరణ భీతితో ఉన్నప్పుడు ప్రభువా మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడి మాకు నేర్పించిన మాటలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన డెత్ ఈజ్ అన్ అపాయింట్మెంట్ అని మాకు తెలుసు, కానీ బట్ ప్రభువా మీ ఆలోచన బట్టి మానవుడు ఎంతకాలం ఉండాలో, ఈ లోకంలో ఏ విధంగా జీవించాలో ప్రభువా మీరు మాకు అన్నీ మీ వాక్యంలో రాయించి ఇచ్చారు. ఉన్నప్పుడు మేము జరుగుతున్న పరిస్థితులు, ఎదుర్కొంటున్న పరిస్థితులు బట్టి ప్రభువా మనం బలపరచుగవరుగా మీరు మాకు ఉన్న విధానం బట్టి మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలో మీ యొక్క ఆలోచన, మీ నడిపింపు మాకు దయచేయండి. ప్రభుత్వం వారు చేసిన నాయన ఆ పరిస్థితి హ్యాండిల్ చేయడానికి కావాల్సిన జ్ఞానము, విజ్డమ్, నాలెడ్జ్ దయచేయమడుచున్నాం. నేను ఈ యొక్క లోకంలో సైంటిస్ట్కి ప్రభువా మరి ఆ మెడిసిన్ కనుక్కోవడానికి నాయన దీనిలోంచి ప్రభువా మేము తొందరగా బయటపడడానికి ప్రభువా కావాల్సిన మెడిసిన్ దయచేయండి. ఆ హీలింగ్ కనుక్కోవడానికి నాయన దీనిలోంచి ప్రభువా మేము తొందరగా బయటపడడానికి ప్రభువా కావాల్సిన మెడిసిన్ దయచేయండి. ఆ హీలింగ్ నాయన మాకు కావాలి ప్రభువా. అనేక ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో మీరే మమ్మల్ని నాయన నడిపించేవారు ఉన్నారు, మమ్మల్ని విడిపించేవారు కూడా ఉన్నారు కనుక మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి స్వస్థపరచు యెహోవా నేనే అని చెప్పారు కనుక స్వస్థత మీ యొద్ద నుంచే మాకు వస్తుంది. మానవుడు మీ వైపు చూడడానికి కావాల్సిన కృప దయచేయండి. ఈ పరిస్థితులను ఎదుర్కొని బయటపడడానికి మీ కృప మాకు దయచేస్తారని మరొకసారి ఉదయకాలం ఆరాధన మీరుండి మీరు సహాయం చేసిన విధానం బట్టి వందనాలు తెలుస్తూ మీ నామమును హెచ్చించుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనతో సదా తోడు నడిపించును గాక. ఆమేన్.